తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. మధ్యాహ్నం రాజ్ భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. రేవంత్ రెడ్డి కేబినెట్ లో కొత్తగా నలుగురికి చోటు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నట్లు మక్తల్ ఎమ్మెల్యే బీసీ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి బర్త్ కన్ఫర్మ్ అయింది. ఎస్సీల నుంచి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ధర్మపురి శాసనసభ్యుడు అడ్లూరి లక్ష్మణ్ పేర్లు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాకు ప్రస్తుతం కేబినెట్ లో చోటు లేనందున అక్కడి నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కేబినెట్ లో చోటు దక్కవచ్చని చెబుతున్నారు. అయితే ప్రస్తుత విస్తరణలో బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకే పదవులు ఇస్తారనే ప్రచారం కూడా ఉంది. కొత్త మంత్రులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నారు. ఇక ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఎదురు చూసిన తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ముహూర్తం కుదిరింది. ఈరోజు మధ్యాహ్నం రాజ్ భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. రేవంత్ రెడ్డి కేబినెట్ లో కొత్తగా నలుగురికి చోటు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నట్లుగా మక్తల్ ఎమ్మెల్యే బీసీ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి బర్త్ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఎస్సీల నుంచి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ధర్మపురి శాసనసభ్యుడు అడ్లూరి లక్ష్మణ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే నిజామాబాద్ జిల్లాకు ప్రస్తుతం కేబినెట్ లో చోటు లేనందున అక్కడి నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవచ్చని కూడా భావిస్తున్నారు. అయితే ప్రస్తుత విస్తరణలో బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకే పదవులు ఇస్తారనే ప్రచారం కూడా ఉంది. కొత్త మంత్రులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. పవన్, ఇది ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఎదురు చూస్తున్న అంశం. ప్రస్తుత విస్తరణకు సంబంధించి, కేబినెట్ విస్తరణకు సంబంధించి ఏ అంశాలను దృష్టిలో ఉంచుకుంది సర్కార్? బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకే పదవులు ఇస్తారని ఒక ప్రచారం కూడా సాగుతుంది కాబట్టి సో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? చాలా కాలంగా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందా అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ఎప్పటికప్పుడు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. వీళ్ళు మంత్రి పదవులు రాబోతున్నాయంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చివరకు ఆ రోజు రానే వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం అటు మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి రాజ్భవన్లో ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మొత్తం మీద అటు కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గంలో చేరడానికి ఆశావహులు భారీగా ఉన్నారు. అనేక మంది పేర్లు వినపడుతూ ఉన్నాయి. ఇప్పటికే మొన్న మంత్రివర్గంలో చోటు దక్కని కొన్ని జిల్లాలు, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు. ఆ జిల్లాల నుంచి చాలామంది పోటీ పడుతున్నారు. అలానే సామాజిక వర్గాల వారిగా కూడా చాలామంది పోటీ పడుతున్నారు. అయితే ఈసారి మాత్రం మంత్రివర్గ కూర్పు ఇప్పటికే పూర్తయింది. మొత్తం 6 ఖాళీలలో మొదటగా 3 లేకపోతే 4 భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటూ చెప్తున్నారు. ఇప్పటివరకు మంత్రివర్గంలో మాల సామాజిక వర్గానికి ఎక్కడ కూడా చోటు దక్కని నేపథ్యంలో ఖచ్చితంగా మాల సామాజిక వర్గానికి అక్కడ ఇందులో మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంటుంది. అట్లనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గడ్డం వివేక్ని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అట్లనే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి అటు కవ్వంపల్లి వాళ్ళందరూ కూడా నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అటు మంత్రివర్గంలో తమకు చోటు కల్పించాలంటూ వాళ్ళు కోరిన నేపథ్యంలో మీలో ఒకరు సిద్ధంగా ఉండాలంటూ చెప్పారు. అందులో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందంటూ అటు పెద్ద ఎత్తున నడుస్తుంది. అట్లనే ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కూడా ఆశాహోల్ లిస్టులో ఉన్నారు. ఒకవేళ కవ్వంపల్లి సత్యనారాయణ లేకుంటే అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి మంత్రి పదవి వరించే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరికి అయితే మొదటి నుంచి కూడా ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన వాకటి శ్రీహరికి మంత్రివర్గంలో ఖచ్చితంగా చోటు ఇస్తామంటూ చెప్పిన నేపథ్యంలో ఆయన బెర్త్ కూడా కన్ఫర్మ్ అయినట్టుగా సమాచారం అందుతుంది. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సీనియర్ శాసనసభ్యుడు
ఆయనకు ఎప్పటి నుంచో కూడా ఆయన సుదర్శన్ రెడ్డి ఆయనకు మంత్రివర్గంలో తీసుకోవాలని పట్టుబడుతున్నప్పటికీ ఆయనను ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా, లేకుంటే మిగతా ఖాళీ ఉన్న దానిలో తర్వాతి విస్తరణలో ఆయనకు అవకాశం ఇస్తారా అనేది కూడా వేచి చూడాలి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం సుదర్శన్ రెడ్డి ఆయన పార్టీకి మొదటి నుంచి కూడా నియమ నిబద్ధతలతో పనిచేస్తున్నాడు, చాలా లాయల్గా ఉన్నాడు. కాబట్టి ఆయన పేరును ఆయన తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్లుగా సమాచారం. ఎమ్మెల్సీలు ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అద్దంకి దయాకర్, విజయశాంతి కూడా ఆశావాహుల లిస్టులో ఉన్నప్పటికీ ప్రస్తుతానికైతే ఈ ముగ్గురు పేర్లు మాత్రం ఖరారైనట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో అటు ఈ ప్రమాణ స్వీకారంకి సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఈరోజు ఎవరెవరు మంత్రులుగా బాధ్యతలు చేపడతారు, అట్లనే చీఫ్ విప్, ఉప శాసనసభాపతి, డిప్యూటీ స్పీకర్ పదవులకు కూడా ఎంపిక చేసే అవకాశం అయితే కనపడుతుంది. ఎస్టీలలో అటు బాలునాయక్, నల్గొండ జిల్లా నుంచి బాలునాయక్, అట్లనే అటు మహబూబాద్ జిల్లా నుంచి రామచంద్ర నాయక్, వీళ్ళిద్దరు కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో వాళ్ళల్లో ఒకరికి అటు డిప్యూటీ స్పీకర్గా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా రంగారెడ్డి జిల్లా నుంచి ఖచ్చితంగా మంత్రి పదవి కావాల్సిందేనంటూ మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలందరూ కూడా తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళకి సీనియర్ నేత అటు జానారెడ్డి కూడా లేఖ రాసిన నేపథ్యంలో అవసరమైతే స్పీకర్గా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ను మంత్రి పదవి ఇచ్చి అటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ను అటు దానిపై స్పీకర్గా చేయొచ్చు అనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది. మొత్తంగా చూడాలి, అటు సామాజిక సమతుల్యత పాటించే మంత్రివర్గంలో పేర్లన్నీ కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం ముగ్గురు మంత్రులు అయితే ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 4వ వారికి ఛాన్స్ ఉంటుందా, లేకుంటే తర్వాత విస్తరణలో భాగంగా ఉంటుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే బీసీ ఎస్సీలతోనే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అందులో కూడా అటు కవంపల్లి సత్యనారాయణ, అడ్లూరు లక్ష్మణ్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి అటు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి, అట్లనే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఆయనకు ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం కనపడుతుంది. ఇక వాకిటి శ్రీహరి, వీళ్ళ ముగ్గురు పేర్లు మాత్రం ఖచ్చితంగా మంత్రి పదవులు వరిస్తాయనే ప్రచారం అయితే జరుగుతుంది. చూడాలి, మరి కాసేపట్లోనే ఖరారు కానున్నాయి. వీళ్ళ మంత్రుల పేర్లు కూడా ప్రకటించే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం అయితే కనపడుతుంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ పవన్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ ఈ రోజు క్లైమాక్స్కి వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాజ్భవన్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే మంత్రుల ఎంపికకు సంబంధించి సామాజిక సమతుల్యత పాటించినట్లుగానే అయితే భావిస్తున్నారు.